మన దేశ సంస్కృతి వాల్యూస్ ఎంత గొప్పవైనా కూడా బయట దేశం ప్రజలకు మన దేశం గురించి చాలా చెత్త మైండ్ సెట్ ఉంది. అలా ఎందుకు అంటున్నానంటే ఈ వీడియో ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. What is the dirtiest country in the world? India. What's the dirtiest country in the world? India is pretty dirty. What's the dirtiest country in the world? The dirtiest country in the world? India. What's the dirtiest country in the world? India? చూశారుగా, ఒక దేశంలో ఒక యూట్యూబర్ వాళ్ళ దేశంలోని ప్రజలను ప్రపంచంలో చెత్త లాంటి దేశం ఏదనుకుంటున్నారు అని వాళ్ళని అడిగితే అప్పుడు చాలా మంది చెప్పిన సమాధానం ఇండియా. వాళ్ళ ఒపీనియన్ అలా ఎందుకు అయి ఉంటుందో ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక విదేశీ జంట మన దేశంలోనే ఒక హోటల్లో స్టే చేసి అక్కడ వాళ్ళు నచ్చిన ఫుడ్ తిని తిరిగి రూమ్ ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర కొద్దిగా కవర్స్ అండ్ కొద్దిగా వేస్ట్ ఉండడం వల్ల అది పడేయడానికి డస్ట్బిన్ సౌకర్యం లేకపోవడంతో ఆ వేస్ట్ బయట ఉన్న సెక్యూరిటీకి ఇచ్చి డస్ట్బిన్ లో పడేయమని చెప్తారు. దానికి సెక్యూరిటీ అతను ఇంతేనా అని అనుకొని కాంపౌండ్ అవతల రోడ్డు వైపుగా పడేస్తాడు. అది చూసిన ఫారిన్ జంట షాక్ అయ్యి వాళ్ళు తీసుకున్న వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి భారతదేశంలోని ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోరని, అందుకే భారతదేశం చెత్త దేశం అని కామెంట్స్ చేస్తుంటారు. వాళ్ళు ఎందుకు ఆ మాటలు అంటారంటే ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. వాళ్ళ దేశంలో రైళ్లలో ప్రయాణించేటప్పుడు లేదా రోడ్లపై బస్సుల్లో కార్లలో బండ్లలో ప్రయాణించేటప్పుడు లేదా రోడ్డుపై నడిచేటప్పుడు చెత్త ఎలా పడితే ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయరు. చిన్న పిల్లలైనా సరే నేరుగా తీసుకెళ్లి డస్ట్బిన్ వెతికి మరీ అందులో వేస్తారు. అందుకే వాళ్ళ దేశంలోని రోడ్స్ క్లీన్ గా నీట్ గా ఉంటాయి. ఇది వారి నైతిక విలువలు. కానీ మన దేశంలో మనం ఏదన్నా తిన్న తర్వాత మిగిలిన చెత్తని రైళ్లలో ప్రయాణిస్తే లోపలే ఉన్న డస్ట్బిన్ లో వేయకుండా పక్కనే ఉన్న కిటికీ నుంచో ట్రైన్ డోర్ల నుంచో కిందకి పడేస్తాం. రోడ్డు పక్కన నడిచేటప్పుడు కూడా తిన్న తర్వాత ఏదన్నా చెత్త మిగిలితే రోడ్డు వైపుగా లేదా రోడ్డులోనే పడేస్తాం. బస్సుల్లో వెళ్లేటప్పుడు ఏదన్నా టిఫిన్ తిన్నా లేదా కూల్ డ్రింక్ ఏదన్నా తాగినా మిగిలిన ప్లాస్టిక్ బాటిల్స్ నేరుగా కిటికీలోంచి రోడ్డు వైపుగా కానీ రోడ్డు మీదే పడేటట్లుగా పడేస్తాం. ఆ పడేసిన చెత్తా చెదారం ప్రతిరోజు ఆ ఊరిలోని పారిశుద్ధ కార్మికులు శుభ్రం చేస్తే గాని రోడ్డు క్లీన్ గా ఉండవు. కొన్నిసార్లు పారిశుద్ధ కార్మికులు క్లీన్ చేయలేని స్థలాలు కూడా ఉంటాయి. అవి ఊరిలో కావచ్చు, ఊరి అవతల కావచ్చు. ఇలా మనం ప్రతిరోజు ప్రయాణించేటప్పుడు పడేసిన చెత్త రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి చెత్త పేరుకుపోతుంది. ఇలాంటి దృశ్యాలు దేశీ ప్రజలు మన దేశానికి వచ్చినప్పుడు చూడటం వల్ల భారతదేశం చెత్త దేశం అని భావిస్తుంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఎవడన్నా వచ్చి నువ్వు చెత్త లాంటోడు అని అనగానే మనకు కోపం వచ్చేస్తుంది, అవునా కాదా? పైగా ఇక్కడ విదేశీయులు మన గురించి అంటున్నారు. సో ఇంకెంత కోపం రావాలి? అప్పుడు రావాల్సింది కోపం కాదు, ఒంట్లో జిల్ రావాలి. అది ఎలా అంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్బిన్ లోనే వేయాలి. అరే, ఎవరైనా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, చదువుకోని వాళ్ళు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు, వాళ్ళకు తెలియదులే అనుకోవచ్చు. కానీ నీకేమైంది? నువ్వు చదువుకున్న అమ్మాయివి అబ్బాయివే కదా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని మనం బుక్స్ లో చదువుకున్నాం కదా. నేను గమనించిన దాంట్లో చాలా మంది యువత కూడా బస్సుల్లోంచి, రైళ్లలో నుంచి బండ్లపై వెళ్లేటప్పుడు రోడ్డు వైపే పడేస్తున్నారు. చదువుకున్న వాళ్ళం, మనకు సెన్స్ ఉంది కదా. మనల్ని చెత్త భారతీయులు అని విదేశీయులు తిట్టిన దాని నుంచి అయినా లెసన్ నేర్చుకోవాలి కదా. మనకు జిల్ అనేది ఉంది కదా. సో ఇక నుంచి అయినా ట్రైన్ లో వెళ్లేటప్పుడు ఏదైనా చెత్త మిగిలితే నువ్వు కూర్చున్న సీట్ కి డస్ట్బిన్ దూరంగా ఉన్నా సరే కిటికీలోంచి పడేయకుండా లేచి వెళ్లి డస్ట్బిన్ లోనే వేయి. బస్సుల్లో ఏదైనా టిఫిన్స్ తిన్నావు లేదా చాక్లెట్స్ తిన్నావు లేదా కూల్ డ్రింక్స్ తాగావు, నీకు మిగిలిన చెత్తని పడేయడానికి డస్ట్బిన్ లేకపోతే నీ వెంట తెచ్చుకున్న పర్సులోనో బ్యాగులోనో ఏమీ లేకపోతే అరచేతిలోనైనా పెట్టుకొని బస్సు దిగిన తర్వాత దూరంగా ఉన్న చెత్త కుండీలోనో డస్ట్బిన్ లోనో వేయి. అలా చేస్తే ఎవరైనా నవ్వుకుంటారని అస్సలు అనుకోకు. నవ్వుకున్న వాళ్ళు అజ్ఞానులు అనుకొని సైలెంట్ అయిపో. కానీ నువ్వు ఏదైతే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని భావించి చెత్తను చెత్త కుండీలోనే వేసేటప్పుడు కొందరు నిన్ను చూసి ఇంప్రెస్ అవుతారు. వాళ్ళు కూడా నెక్స్ట్ టైం నీలా చేయొచ్చు. ఇలా నువ్వు కొందరిలోనైనా మార్పు తీసుకొని రావచ్చు. మనమే కనుక మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మన గవర్నమెంట్ కి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, కీప్ యువర్ సిటీ గ్రీన్ అని ప్రోగ్రామ్స్ లాంచ్ చేయాల్సిన పని లేదు. వాటిని మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ కి వేల కోట్లు ఖర్చు చేయవలసిన
పిలవాల్సిన అవసరం లేదు. అప్పుడు విదేశీయుడు కూడా మనల్ని చెత్త భారతీయులు అని పిలవాల్సిన అవసరం వాళ్లకు ఉండదు. ఇదంతా జరగాలంటే మార్పు అనేది మనలోనే రావాలి. నీ తోటి పెద్దవాళ్లకు కూడా చెత్తను చెత్త కుండీలోనే వేయమని చెప్పు. అందరికంటే మెయిన్ మనం స్కూల్కి వెళ్లే పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు కదా. మనం నెక్స్ట్ జనరేషన్ ని ఇన్స్పైర్ చేసినట్లయితే ఖచ్చితంగా మన భారతదేశం సుందర దేశంగా ప్రపంచ దేశంలోని ప్రజలు భావించేలా చేయొచ్చు. ఎందుకంటే మన జనరేషన్ లో మన అలవాటు పడిన ప్రజలు కొంతమంది మనం ఎంత చెప్పినా గానీ వాళ్ళు మారకపోవచ్చు. కానీ నెక్స్ట్ జనరేషన్ అయిన చిన్న పిల్లలకు మనం నేర్పించడం ద్వారా భవిష్యత్తులో వారు మరియు వారిని చూసి వారి పిల్లలు అదే దారిలోనే నడిచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఒక అలవాటుగా మారిపోతుంది. ఇది జరగాలంటే మనం ఇప్పటి నుంచే కూడా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని జనరేషన్లు మారినా పక్క దేశం వాడు వచ్చి మనల్ని తిట్టే వరకు పెట్టుకోకూడదు. మీకు అర్థమైందని భావిస్తున్నాను. రేపటి కోసం మన సమాజం మన బాధ్యత. జై హింద్.